అన్న నమస్తేనా. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అన్నారు, ఇప్పుడు విజన్ 2047 అన్నారు. విజన్ అనే పేరుతో పబ్లిసిటీ చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు ఏమి చేసేది ఏమీ లేదంటూ జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మాటలపై మీ అభిప్రాయం అన్న? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వీక్నెస్ ఉందండి. అదేదో అంటే పచ్చిగా చెప్పాలంటే ఒక జబ్బు ఉంది. దాన్ని సైంటిఫికల్ వర్డ్లో ఏమంటారో నాకైతే తెలియదు, కానీ ఒక ఫోబియా ఉంది. అంటే అందరూ అనుకుంటారు చంద్రబాబు ఫోబియానా, పవన్ కళ్యాణ్ ఫోబియానా అని. అవి కాదండి. ఆ ఫోబియాలు వేరు, అవి కూడా ఉన్నాయి. వాటన్నిటికన్నా పెద్ద ఫోబియా ఏదంటే జగన్మోహన్ రెడ్డికి ఈ విజన్ అనే వర్డ్ ఉంది చూసారా, ఆ వర్డ్ ఇంటే కింద తడిపేసుకుంటాడు ఆయన. ఎందుకంటే ఈయన తండ్రి గారు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ అంటే ఆయన్ని పిచ్చోడిని చూసినట్టు చూసి ప్రజల్లో ఆయన పిచ్చోడి కింద నిలబెట్టే ప్రయత్నం చేశాడు రాజశేఖర రెడ్డి గారు. 2020 విజన్ ఏంటి? రాళ్ల మీద ఏం చేస్తాడు, రాళ్లతో ఏం చేస్తాడు, రాళ్ల మీద ఏం కడతాడు అన్నారు. ఈరోజు కట్ చేస్తే 2020 నాటికి హైదరాబాదు ప్రపంచంలోనే అత్యుత్తమైన నగరంగా, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే నగరంగా రూపాంతరం చెందింది. ఈరోజు అది అంటే లక్షలు అనేది నేను జస్ట్ ఒక ఫిగర్ చెప్పా. కోట్ల మంది ఈరోజు హైదరాబాద్ నగరంలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఇటు ఆంధ్ర నుంచి, అటు తెలంగాణ నుంచి, లేదంటే చెన్నై నుంచి, లేదంటే బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి, కేరళ నుంచి, నార్త్ నుంచి, ప్రతి ఒక్క చోట నుంచి వచ్చి హైదరాబాద్లో నివాసాలు ఏర్పరచుకుని అక్కడే ఉంటూ అక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారంటే దానికి రూపకర్త ఎవరండి? చంద్రబాబు నాయుడు. అది అందరికీ తెలిసిందే. అది ఆయన అరెస్ట్ అప్పుడు ఇంకా క్లియర్గా జనాల్లోకి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి కనుక చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయకుండా ఉండుంటం అయితే 2020 విజన్ అనే కాన్సెప్ట్ అంత గొప్ప సక్సెస్ అయినా ప్రజల్లోకి వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే 2019 నాటికి మనం చూసాం, అప్పటికే అద్భుతమైన నగరంగా హైదరాబాద్ వెలిగింది. అలాంటి నగరాన్ని తీర్చిదిద్దిన నాయకుడికి ఎంత ఘోర ఓటమి ఇచ్చారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధ్వజం తీసుకెళ్లారు. ఆ విధంగా ప్రజలు నమ్మించారు. ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ చేశారో 2020 విజన్ వల్ల తమ కుటుంబాలు ఎంత లబ్ధి పొందినాయి అనేది స్వయంగా వాళ్ళకు వాళ్ళు తెలుసుకున్నారు. అదే 2020 విజన్ అంత గొప్పగా తీర్చిదిద్దినప్పుడు, అంటే ఎలాంటి మౌలిక సదుపాయాలు హైదరాబాద్ నగరంలో లేకపోయినా ఈయన సృష్టించి దాన్ని అంత అద్భుతంగా డెవలప్ చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయండి? సీపోర్ట్ల దగ్గర నుంచి ఎయిర్పోర్ట్లు కానీ, రోడ్వేస్ కానీ, అన్ని రకాలుగా అన్ని వ్యాపారాలకి అన్నిటికీ అనుగుణంగా ఉన్న రాష్ట్రం, అన్ని శక్తులు కలగాల్సిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అండి. అలాంటి ఆంధ్రప్రదేశ్కి అన్ని సదుపాయాలు కలిగిన ప్రాంతం అమరావతి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని గనక గొప్పగా అభివృద్ధి చేస్తే రాష్ట్ర విజన్ ఏ విధంగా ఉంటుందో కళ్ళ కట్టినట్టు ఎన్నోసార్లు చూపించారండి చంద్రబాబు గారు. కానీ అది చూసిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డికి భయం. అందుకే ఆయనకి 2047 అనే విజన్ విన్నప్పటి నుంచి ఆయనకి కాళ్లే కాదండి, లోపల ఉన్న అవయవాలు కూడా గజగజ వణిగిపోతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే ఆ విజన్ అనే కాన్సెప్ట్ వినంగానే చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేయాలి, మళ్ళీ 2020 విజన్ పేరుతో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడిని ప్రజల్లో పిచ్చోడి కింద చూపించామో 2047 విజన్ అనే కాన్సెప్ట్తో కూడా అదే విధంగా పిచ్చోడిగా చూపిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు, మీ తాతగారు రాజారెడ్డి గారు, లేదా వాళ్ళ తాతగారు ఎవ్వరు దిగొచ్చినా ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం మీరు చెప్పే లేదంటే మీ ఉచ్చులో చిక్కుకునే పరిస్థితి లేదండి. ఎందుకంటే వాళ్ళు స్వయంగా అనుభవించారండి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సృష్టించారో ఆ సృష్టిలో నుంచి ఫలితాలు అనుభవించారండి. అంత ఈజీగా ప్రజలు మర్చిపోతారా? రేపు అనే రోజు మళ్ళీ అంతకన్నా గొప్ప సృష్టిని ఆంధ్ర రాష్ట్రంలో సృష్టిస్తాము అంటుంటే ఏ తల్లిదండ్రులైనా ఏ బిడ్డలైనా చంద్రబాబు నాయుడు గారి విజన్ని తక్కువ చేసి ఎందుకు చూస్తారు? 2047 నాటికి రాష్ట్రంలో పేదరికం అనేది లేకుండా చేస్తాననే ఒక గొప్ప ఆశయంతో చంద్రబాబు నాయుడు గారు ఆ విజనరీని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఆ విధంగా పనులు చేస్తూ ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన అంటూ ఉన్నారు. మాటలాంటి 20 లక్షల ఉద్యోగాల కల్పన అంటే 5 ఏళ్ళు పరిపాలన చేసి కనీసం 6,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి.
మహా చెప్తే నేను గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి అది ఒకటి చెప్పుకుంటాడు, లేదా వాలంటీర్లు ఇచ్చానని చెప్పుకుంటాడు. ఇవ్వక అవేనా ఉద్యోగాలు ఇంకేమీ లేవు, అయ్యే ఇవ్వలేకపోయినాడువి. నువ్వు నీకేం తెలుస్తుంది విజనరీ గురించి? నీ విజన్ ఎంతవరకు? అక్కడ ఎన్ని ఎకరాలు ఉంది, అక్కడ ఎంత భూమి మనం దోచుకోవచ్చు, లేదంటే అది అమ్మితే మనకెంత డబ్బు వస్తుంది, ఇది తాకట్టు పెడితే మనకెంత డబ్బు వస్తుంది అనే ఆలోచన తప్పితే నీవు ఒక విజన్తో రాష్ట్రాన్ని చూద్దాం, ఒక విజన్తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, ఒక విజన్గా పరిపాలన చేద్దాం అనే ఆలోచన అనేది నీ మైండ్లోకి రాదు. వస్తే కబ్జాలు, దండుకోవడాలు, దోచుకోవడాలు, లేదా ఉన్న కేసుల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనే విజన్ తప్ప అయింది. ప్రజల విజన్తో ఈయన ఎప్పుడు ఆలోచించడు. ప్రజల విజన్తో ప్రజల కోసం ఒక విజన్ని క్రియేట్ చేసే దమ్ము, ధైర్యం, సత్తా, తెగువ, టాలెంటు అన్నీ కలగలిపిన చాణక్యుడు అండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అంత గొప్ప నాయకుడు ఈరోజు 2047 అంటే గతంలో గొప్పగా నిర్మించుకున్న హైదరాబాదు నగరాన్ని తెలంగాణకి వెళ్ళిపోతే మనం ఒంటి మీద బట్టలు లేకుండా న్యూడ్గా నిలబడిపోయిన పరిస్థితుల్లో అమరావతి అనేది ఒక రాజధాని, దాన్ని డెవలప్ చేసుకుందాం అనే ఒక విజన్తో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఆ విజన్ని నాశనం చేసి అక్రమంగా ఆస్తులు కూడా కొట్టుకుని వైజాగ్ వెళ్ళి వైజాగ్ రాజధాని అంటూ కూడా అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా ఉన్న ఋషికొండని సర్వనాశనం చేసి బోడిగుండు గుట్టేసి 500 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఒక విలాసవంతమైన భవనం కట్టుకున్న నీకేం తెలుసయ్యా జగన్మోహన్ రెడ్డి 2047 విజన్ గురించి? నీకేం తెలుసని మాట్లాడుతూ ఉన్నావు? నిజంగా నీకు విజన్ అంటే అనే పదానికి అర్థం తెలిస్తే ఈరోజు ఇలా చంద్రబాబు నాయుడుకు పడు, పవన్ కళ్యాణ్కి పడు, లేదా లోకేష్కి పడు ఏడవు. ప్రజల కోసం, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళ కోసం మనం ఏం చేస్తే బాగుంటుందనే విజన్తో ఆలోచిస్తావు తప్పితే ఇలా పనికిమాలిన విజన్తో మాత్రం నువ్వు ఉండేవాడివి కాదు. అదే నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఏంటి అంటే అదే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటి అంటే అదే. ఆయన భవిష్యత్తుని చూస్తాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు జేబులు చూసుకుంటాడు. ఆయన జేబు నిండిందా లేదా అని చూసుకుంటే తత్వం జగన్మోహన్ రెడ్డిది, విజన్ జగన్మోహన్ రెడ్డిది. ప్రజల జేబులు, ప్రజల కడుపులు ఎలా నిండుతాయనే విజను చంద్రబాబు నాయుడు గారిది. ఇంతకన్నా గొప్పగా ఎవరు చెప్పలేరేమో, మేము ఇంతకన్నా గొప్పగా చెప్పేవాళ్ళు ఉన్నా నా వరకైతే నా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు దేవుడి కన్నా ఎక్కువ అండి. ఎందుకంటే ఎంతోమంది తమ కాళ్ళ మీద తమ నిలబడడానికి, లేదా నాలాంటి వాళ్ళు ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి దోహదం కల్పించిన మీలాంటి వాళ్ళు ఇలా దర్జాగా ఇలా మైకులు పెట్టుకుని ఇలా కెమెరాతో ఒక సరికొత్త టెక్నాలజీతో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్న దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారండి. సో ఇంతకన్నా నేనేం చెప్పగలను? సో 2047 విజన్, 2020 విజన్ చూసాం ఎంత గొప్పగా ఉందో, 2047 విజన్ కూడా చూద్దాం. అంతకన్నా గొప్పగా అయ్యే అవకాశమే కనిపిస్తుంది తప్పితే రాష్ట్రాన్ని నాశనం చేసేసి మనకున్న సదుపాయాలని, మౌలిక వసతులన్నీ కూడా నాశనం చేసేలాగైతే కనపట్లేదుగా. వాటిని ఉపయోగించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేస్తూ 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఆయన మాటిచ్చారు. ఆ మాటకు ఆయన కట్టుబడి ఉన్నారు. ఆ విధంగానే విజన్ని క్రియేట్ చేశారు.